హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంట్రీ ఇద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2024 వేలం ప్రక్రియ ముగిసింది. వేలంలో 24.75 కోట్లకు పలికిన మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 20.5 కోట్లు పలికాడు. గత వేలంలో భారీ ధర పలికిన చాలామంది ఆటగాళ్లు ఈసారి నామమాత్రం ధరకే అమ్ముడుపోగా కొందరు అన్కప్డ్ ప్లేయర్స్ కళ్ళు చెదిరే ధర పలికారు. ఇక ఫ్రాంచైజీలు తమకు అవసరమైన ప్లేయర్స్ని అయితే తీసుకున్నారు. ఇక ఆస్ట్రేలియా పేసర్స్ కమిన్స్కు 20.5 కోట్లకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేయగా స్టార్క్ను ఏకంగా 24.75 కోట్లకు కేకేఆర్ దక్కించుకుంది. కివీస్ బ్యాటర్ డెరిల్ మిచెల్ కోసం సిఎస్కే 14 కోట్లు ఖర్చు చేసింది. హర్షల్ పటేల్ను పంజాబ్ కింగ్స్ 11.75 కోట్లకు కొనుగోలు చేసింది. కరీబియన్ బౌలర్ అల్జరీ జోసెఫ్కు ఏకంగా 11.50 కోట్లన్నది అక్కడ ఆర్సీబీ అయితే పెట్టింది. ఇక అన్కప్డ్ ప్లేయర్స్ విషయానికి వస్తే మరి అక్కడ యూపీకి చెందిన సమీర్ రిజ్వీని అక్కడ సిఎస్కే 8.4 కోట్లకి అక్కడ కొనుగోలు చేసింది. ఇక తొలి రౌండ్లో అన్సోల్డ్ అయిన రిల్లే రసోకు ఏకంగా 8 కోట్లు ఇచ్చి మరి అక్కడ పంజాబ్ కింగ్స్ అయితే చివరిలో తీసుకుంది. ఇక జట్ల వారీగా ఆటగాళ్ల పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ఇక ఫస్ట్ మనం ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క పూర్తి వివరాలు ఒకసారి చూసుకుంటే మరి అక్కడ వాళ్ళ స్క్వాడ్ వివరాలు. ఫ్రెండ్స్, మరి స్క్వాడ్లో అందరి పేర్లు చెప్తే అక్కడ వీడియోలు ఎంత అయితే కాబట్టి వీళ్ళు బై చేసిన ప్లేయర్స్ ఒకసారి మనం చూసుకుందాం. హరీ బ్రూక్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ బూయ్, కుమార్ కుషగ్రా, రాషిక్ దార్, జే రిచర్డ్సన్, సుమిత్ కుమార్, షాహీ హోప్ అండ్ స్వస్తిక్ చికారా. ఇక కోల్కతా నైట్ రైడర్స్ వీళ్ళు బై చేసిన ప్లేయర్స్ ఒకసారి మనం చూసుకుంటే మిచెల్ స్టార్క్, కేఎస్ భరత్, చేతన్ సకరియా, అంగ్రీష్ రఘువంశీ, రమన్దీప్ సింగ్, షెర్ఫన్ రుతర్ఫర్డ్, మనీష్ పాండే, ముజిబుర్ రెహమాన్, గస్ యాక్టిన్సన్ అండ్ షాకిబ్ హసన్. ఓవరాల్ చూసుకుంటే మరి డీసెంట్ బైస్ అని చెప్పుకోవచ్చు వీళ్ళది. ఇక ఆర్సీబీ బై చేసిన ప్లేయర్స్ ఒకసారి మనం చూసుకుంటే అల్జరీ జోసెఫ్, ఎస్ దయల్, టామ్ కరన్, లోకీ ఫర్గసన్, సౌరవ్ చౌహాన్ అండ్ స్వప్నిల్ సింగ్. ఇక వీళ్ళ బౌలింగ్లో మాత్రం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఆక్షన్లో అంత మంచి ప్లేయర్స్ని అయితే బై చేయలేని అక్కడ అనిపిస్తుంది. ఇక సిఎస్కి ఒక బై చేసిన ప్లేయర్స్ ఒకసారి మనం చూసుకుంటే డెరిల్ మిచెల్, షర్దుల్ ఠాకూర్, రచిన్ రవీంద్ర, సమీర్ రిజ్వీ, ముస్తఫిజుర్ రెహమాన్ అండ్ అవినాష్ రావు ఆరవిల్లి. ఓవరాల్ చూసుకుంటే మరి అక్కడ చీపక్ పిక్స్ తగ్గట్టు మరి వీళ్ళు సెలెక్ట్ చేసినని చెప్పుకోవచ్చు, స్మార్ట్ పిక్స్ అని చెప్పుకోవచ్చు మరి సిఎస్కే దగ్గర నుంచి. ఇక ముంబై ఇండియన్స్ బై చేసిన ప్లేయర్స్ ఒకసారి మనం చూసుకుంటే గిరాల్ కోయిర్జే, దిల్షన్ మధుశంక, శ్రేయస్ గోపాల్, నువన్ తుషారా, నమందీర్, అన్షుల్ కమంజీ, మహమ్మద్ నబీ అండ్ శివలిక్ శర్మ. ఓవరాల్ చూసుకుంటే వీళ్ళ గురించి కూడా స్మార్ట్ పిక్స్ అని చెప్పుకోవచ్చు, గిరాల్ కోయిర్జే కానీ అక్కడ దిల్షన్ మధుశంక కానీ. ఇక హైదరాబాద్ బై చేసిన ప్లేయర్స్ ఒకసారి మనం చూసుకుంటే ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, వనిందు ఆసరంగా, జయదేవ్ ఉన్నత్కట్, ఆకాష్ సింగ్ అండ్ సుబ్రహ్మణ్యన్. అక్కడ వీళ్ళకు స్మార్ట్ పిక్స్ వచ్చేసి అక్కడ ట్రావిస్ హెడ్ అండ్ వనిందు ఆసరంగా. మరి చూడాలి మరి ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందో. ఇక లక్నో సూపర్ జైంట్స్ బై చేసిన ప్లేయర్స్ ఒకసారి చూసుకుంటే మరి అక్కడ శివం మావి, హర్షింగ్ కుల్కర్ని, ఎం సిద్ధార్థ్, అస్టన్ టర్నర్, డేవిడ్ విల్లే అండ్ మొహమ్మద్ అర్షద్ ఖాన్. ఇక వీళ్ళకి స్మార్ట్ పిక్ వచ్చేసి అక్కడ హర్షిన్ కుల్కర్ని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా టాలెంట్ ఉంది అతని దగ్గర, పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు అతను. ఇక రాజస్థాన్ రాయల్స్ బై చేసిన ప్లేయర్స్ ఒకసారి చూసుకుంటే మరి అక్కడ రోమన్ పవల్, శుభమ్ దూబే, టామ్ కోలర్, క్యాడ్మోర్, నంద్రే బర్గర్ అండ్ అబిద్ ముస్తాక్. ఇక్కడ వీళ్ళకి స్మార్ట్ పిక్ వచ్చేసి అక్కడ క్యాడ్మోర్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా మాత్రం చాలా మంచి ఫామ్లో ఉన్నాడు ఇతడు. ఇక పంజాబ్ కింగ్స్ బై చేసిన ప్లేయర్స్ ఒకసారి చూసుకుంటే హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, ప్రతాప్ సింగ్, అశుతోష్ శర్మ, తనయ్ త్యాగరాజన్, శశాంక్ సింగ్, ప్రిన్స్ చౌదరి అండ్ రిల్లో రాసో. మరి రిల్లో రాసోని అయితే లాస్ట్ మూమెంట్లో మరి బై చేసి 8 కోట్లు పెట్టి. ఇక గుజరాత్ టైటన్స్ బై చేసిన ప్లేయర్స్ ఒకసారి చూసుకుంటే ఉమేష్ యాదవ్, అస్మతుల్లో ఒమర్ జైమ్, షారూక్ ఖాన్, సుశాంత్ మిశ్రా, కార్తిక్ త్యాగి, మనవ్ సూతార్, స్పెన్సర్ జాన్సన్ అండ్ రాబిన్ మిర్జీ. మరి ఇక్కడ వీళ్ళ స్మార్ట్ పిక్ వచ్చేసి అస్మతుల్లో ఒమర్ జై అండ్ కార్తిక్ త్యాగి. ఫ్రెండ్స్, మరి అన్ని టీంలో ఒక పూర్తి స్క్వాడ్ ఇది. మరి ఏ టీం స్మార్ట్ పిక్ చేసిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అదేవిధంగా మరి ఏ టీం ఎంత స్ట్రాంగ్ ఉందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.